అమెరికా వెళ్ళిపోతానికి చాలా మంది వీసాలు ట్రై చేస్తున్నారని చెప్పుకుంటున్నారు బయట. అంటే వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోతాడనే కొంతమంది వీసాలు వచ్చి అమెరికా వెళ్దాం అనుకుంటున్నారు అనేది. చాలా మంది ఆల్మోస్ట్ వాళ్ళు ఊర్లో లేనట్టు, స్విచ్ ఆఫ్ చేసినట్టు, ఏమవుతుంది అన్నట్టు భయాందోళనగానే ఉన్నారు. ఎవరు అందుబాటులో లేరు. వంశీ పారిపోయాడని ఆయన అనుచరులు కూడా అమెరికాకు జంప్ అవుతున్నారని యార్లగడ్డ ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారంలో నిజమేంతో తెలుసుకోవడానికి నేను నా టీంతో కలిసి ఎక్కడైతే గొడవ జరిగిందో ఆ స్పాట్కి వెళ్ళాను. ఇది విజయవాడలోనే బందర్ రోడ్డుకి ఆనుకుని ఉన్న గాయత్రి నగర్. వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే ఇల్లు థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు ఆయన. ఆ విషయం తెలిసే ఇక్కడ గొడవ చేయడానికి, ఆందోళన చేయడానికి వచ్చాడు. దయచేసి వల్లభనేని వంశీని పలకరించడానికి మాట్లాడతాం. ఈ గేటు కూడా ఉంటుంది. కార్ లేరండి, అసలు ఊళ్ళో లేరని చెప్పినా వినకుండా ఇచ్చేస్తుంటే మేమేం చేస్తాం. వల్లభనేని వంశీ లేరని స్టాఫ్ కరాఖండిగా చెప్పేశారు. అయితే ఎక్కడో ఒక చోట చిన్న ఆశ, పట్టు వదని విక్రమార్కుడిలాగా సేమ్ ప్లేస్కి మళ్ళీ వచ్చాము. వంశీ గురించి వాకబు చేశాము. నిన్న గొడవ అయిన తర్వాత చాలామంది పోలీసులు చాలా భారీగా పహారా కాస్తున్నారు. చూడండి, ఇటు కొంతమంది ఉన్నారు, అటువైపు చూస్తే కొంతమంది ఉన్నారు. ఇదిగోండి వంశీ గారి ఇల్లు ఇదే. వెళ్ళి అడుగుదాం ఉన్నారా లేరా అని. అలా పగులు కొట్టేశారో, ఎంత గట్టి కొడితే ఇవన్నీ గేట్స్ అన్నీ చిన్న పీసెస్గా అయిపోయి ఉంటాయి. సో వంశీ గారు ఉన్నారా లేదా అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, వంశీ గారు ఉన్నారా? లేరా? యార్లగడ్డ ఫాలోవర్స్ టీ షాప్లో టీ తాగడానికి వచ్చారు. కానీ వంశీ ఫాలోవర్స్ వచ్చి మిడిల్ ఫింగర్ చూపించి వంశీ అన్న ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయారు. యార్లగడ్డ ఫాలోవర్స్ కోపం వచ్చి వాళ్ళపైన అటాక్ చేయడానికి వచ్చారు అని చెప్పారు స్టేట్మెంట్. టీ స్టాల్ దగ్గర ఎక్కడ ఉంటే వాళ్ళు ఎలా అన్నారని చెప్తున్నారు. అంటే మిడిల్ ఫింగర్ చూపించారా? పొద్దున వెంకటరావు ఇంటి అవతల టీ తాగుతుంటే 2 స్కార్పియోలు వేసుకొచ్చి వీళ్ళకి ఏళ్ళు చూపించారండి. మిడిల్ ఫింగర్ చూపించి వంశీ అన్న వచ్చాడు ఊళ్ళోకి అంటే వెళ్ళిపోయారు. మేము టీ షాప్లో అయింది కాబట్టి టీ షాప్ దగ్గరకు వచ్చాము. ఈ చుట్టుపక్కల ఈ ఒక్క టీ షాప్ కనిపించింది, సో ఇక్కడికి వచ్చాము. నమస్తే అండి, గొడవ ఇక్కడ జరిగిందంట, మీరేమంటారు? మేము లేవండి డ్యూటీలో. మీరు డ్యూటీలో లేరు? మేము డ్యూటీలో లేవు, మాకు తెలియదండి. ఓకే అది సరే. గొడవ అయితే ఇక్కడ జరిగిందా? అసలు నాకు తెలియదండి, నేను 2 వెళ్ళిపోయానండి. అసలు మీకేమీ తెలియదు? ఇక్కడ అనుకున్నాడు అంతే, మాకేం తెలుస్తుందమ్మా. ఓకే. వంశీ వాళ్ళకి గొడవ అయింది కదా, అది ఇక్కడేనా అయింది? ఇక్కడేనండి, పక్క సందులో. ఆ గొడవ ఏంటో మీకు తెలుసా? అంటే మధ్యాహ్నం దాకా ఉంటా, మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం 4ంటికి అయిందండి. ఓకే. వల్లభనేని వంశీకి సంబంధించిన చాలా కేసులు వాదించే ఆయన లాయర్ ఎవరంటే తానికొండ చిరంజీవి. ఈయన ఇదే బిల్డింగ్లో ఉంటారు, థర్డ్ ఫ్లోర్లో అంట. చూద్దాం, ఇంత వెళ్ళి మాట్లాడదాం వంశీ ఎక్కడున్నారో. ఎవరున్నారమ్మా ఇక్కడ? ఈయనే చిరంజీవి అంటే. చాలామంది వంశీ అనుచరులు కూడా, ఆయన శ్రేయోభిలాషిగా ఉన్నవాళ్ళు కూడా మాట్లాడమని చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతూ ఉంటే ముఖం చాటేస్తూ ఉన్నారు. ఈయన ఎలా రెస్పాండ్ అవుతాడో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఉన్నారు చిరంజీవి గారు? చూడండి, ఉన్నారమ్మా? ఉన్నారా? నమస్కారం సార్. నమస్తే. ఎవరిపై ఎలా ఉన్నారు? బాగున్నాను. నైస్ మీటింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? మాట్లాడండి. 2 minutes రికార్డింగ్. ఇది కొంచెం ఫ్రీగా ఎవరు లేకుండా. ఏం పర్సనల్ రికార్డింగే కదండి. 2 minutes కాదు, మాట్లాడండి. ఈ మైక్ చెప్పండి. చాలా కాలం తర్వాత వంశీ గారితో ఇంటర్వ్యూ కావాలి ఒకటి. వంశీ గారు, మీరు ట్రై చేయండి. మీరు ఇంత ముందు చాలా చేశారు కదా ఇంటర్వ్యూ. చేశాను. ఇప్పుడు ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ ఎత్తట్లేదు.
ఫోన్ స్విచ్ ఆఫా లేకపోతే ఏమో తెలియదు, మెసేజ్ పెట్టాను. చూశాను, నేను నిన్న కూడా చూశాను. ఒకసారి మీరు మాట్లాడకూడదు ఇంటర్వ్యూ కోసం? లేదండి, వాళ్ళు ఏదైనా ఉంటే ఫోన్ చేస్తారు, ఏదైనా ఉంటే ఉంటుంది తప్ప. అంటే మీరే కదా లాయర్, వాళ్ళకి సంబంధించిన కేసులు ఏమన్నా? వల్లభనేని వంశీ గారికి మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారు. వల్లభనేని వంశీ మోహన్కి చాలా మంది లాయర్లు ఉంటారు, నేను ఒక లాయర్ని అంతే. అంటే ఎక్స్క్లూజివ్గా మీరు కాదు? ఎక్స్క్లూజివ్గా నేను కాదు, అంతా అబద్ధం. అంటే నేను పొలిటీషియన్ కాదు, బేసికల్గా వైసీపీ లీగల్ సెల్లో లేను. నాకు వంశీకి పొలిటికల్ సంబంధాలు కూడా ఏం లేవు. ఎప్పుడో 2009లో నేను ఎమ్మెల్యే టికెట్ అడిగేటప్పుడు టీడీపీ తరఫున ఇద్దరం టీడీపీలో ఉండేవాళ్ళం, కలిసి పనిచేసాం. తర్వాత ఆయన ఎంపీ పోటీ చేశాడు, ఓడిపోయాడు. తర్వాత చాలా ఇష్యూస్లో పనిచేసాం, కానీ ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయింది. వైసీపీలో కూడా ఏం మీకు మెంబర్షిప్ ఏమన్నట్టు ఏం లేదు, నేను వైసీపీ అసలు పాలిటిక్స్లో లేను నేను. ఈ మధ్య ఎప్పుడు మాట్లాడారు? ఈ మధ్య కాలంలో మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వంశీ అమెరికా పారిపోయాడు, తిరిగి రాడు, ఇవన్నీ విన్న తర్వాత ఫోన్ చేశా. ఏంటన్నా అంటే ఎత్తి ఏంటన్నా ఎక్కడన్నా అంటే అమెరికాలో ఉన్న చిరు అన్నాడు. ఏంటన్నా ఏంటి పారిపోయావు అది ఇది అంటున్నారంటే, నాకంత పారిపోయాల్సిన అవసరం ఏముంది, నిన్న 29న అమ్మాయి ఆరంగేట్రం కూడా అవుతుంది భరతనాట్యం, నీకు కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నా, నువ్వు రా అన్నాడు. వచ్చాడు కదా. ఈ మధ్య ఎప్పుడు మాట్లాడారు లాస్ట్? అదే లాస్ట్ టాక్ ఆల్మోస్ట్. ఇంకా తర్వాత నేనేం మాట్లాడలా. అంటే ఫ్రీక్వెంట్గా ఏముండదు మాటలు? ఫ్రీక్వెంట్గా ఏముంటుందండి, వంశీ నాకు వన్ ఆఫ్ ద క్లయింట్. నాకు అలాగే నేను చాలా మందికి పనిచేశా. టీడీపీలో ఉంటారా? కోడెల శివప్రసాద్ గారు నా క్లయింటే. అలాగే ఈ ఊర్లో గద్దె రామ్మోహన్ గారు, బోండవమ్మ గారు, బోడే ప్రసాద్ గారు, మా జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య గారు, ఎందుకు స్వామిదాస్ గారు ఇప్పుడు మొన్నటి వరకు టీడీపీ, ఇప్పుడు వైసీపీకి వచ్చాడు కదా, ఆయన మ్యాటర్లు చాలామంది మ్యాటర్లు చూస్తాం అంతే తప్ప ఎక్స్క్లూజివ్ పార్టీ యాక్టివిటీలు అవన్నీ నాకేం సంబంధం లేదు. ఒక్కవేళ ఎవరితో మాట్లాడితే వంశీతో యాక్సెస్ ఉంటుంది ఇంటర్వ్యూ కోసం? మీరు మాట్లాడండి సార్. ఫోన్ పనిచేయట్లేదు. ఫోన్ పని చేయకపోతే ఒకవేళ నాతో టచ్లో వస్తే ఖచ్చితంగా చెప్తా మీతో మాట్లాడమని. ఆయన కూడా మాట్లాడతాడు కదా. అంతేనా? ఇంక వెళ్ళిపోవచ్చా? ఏముంది సార్, మీకు ఏదన్నా ఉంటే అడగండి. యాక్చువల్గా ఏంటంటే వంశీతో ఇంటర్వ్యూ కావాలి అంటే ఆయనకి సన్నిహితంగా ఉండే వాళ్ళ అడ్వకేట్స్లో మీ పేరే ప్రధానంగా వినిపిస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? ఈ ఇన్సిడెంట్స్ కారణంగా ఏదైనా భయపడ్డారా మీరు? సరే, ఒకటి మీరు గమనించాలి, అంటే మీకు వాస్తవాలు తెలియకుండా మాట్లాడతారు. అది కాదు సార్, కొంత భయం ఉంటుంది కదా పొలిటికల్గా అది ఇది అని చెప్పి. పొలిటికల్గా భయ అసలు నేను పొలిటీషియన్ కాదండి, ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ లాయర్. నేను భయపడాల్సిన అవసరం నాకేముంటుంది? నేనేం పొలిటికల్గా లేను. లేకపోతే మీరు ఎక్కడైనా చూసుకోండి, పొలిటికల్ ప్లాట్ఫామ్లో కానీ పొలిటికల్ డిబేట్స్లో కానీ చాలామంది మిత్రులు పిలుస్తూ ఉంటారు, నేను ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయట్లా. ఐఎమ్ ప్యూర్లీ అండ్ ప్రొఫెషన్. మోర్ ఓవర్ ఇప్పుడు ఏదైనా కేసులు అనుకుంటే ఎవరికి ఇస్తారు? మీకే ఇస్తారు కదా. అన్నీ కూడా నేను కాదు. ఎందుకంటే రీసెంట్గా మీకు ఒకటి చెప్తా, ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే కోర్టు స్పెషల్ కోర్టు ఉంది. ఇప్పుడు స్పెషల్ కోర్టులో ఈ యార్లగడ్డ వెంకటరావు గారి మ్యాటర్లు, ఈ వల్లభనేని వంశీ మ్యాటర్లు జరుగుతున్నాయి. వల్లభనేని వంశీ గారికి నేను లాయర్ని కాదు, కావాలంటే యూ కెన్ చెక్ ది రికార్డ్. కోగంటి సాయి మోహన్ గారు అని చాలా పెద్ద సీనియర్ లాయర్ని పెట్టుకున్నారు ఆయన. అలాగే ఇప్పుడు హైకోర్టులో కొన్ని మ్యాటర్స్ ఉన్నాయి. అందుట్లో హైకోర్టులో ఉన్న 5-6 మ్యాటర్లు నేను ఒకటి అప్పీర్ అవుతున్నాను తప్ప మిగిలిన చాలామంది లాయర్లు ఉన్నారు. అంబటి సుధాకరు, చల్లా అజయ్ కుమార్, వీళ్ళందరూ ఉన్నారు. అంతేగాని నేను ఎక్స్క్లూజివ్ అలాంటిది ఏం లేదు. నా బిజీ నాకుంది, నా గొడవలు నాకున్నాయి, నా కోర్టు కేసులు, నా ప్రాక్టీస్ నాకుంది. ఎందుకు వంశీకి సంబంధించి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయన సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా నేను ట్రై చేస్తే ముఖం చాటేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళు ఊర్లో లేనట్టు, స్విచ్ ఆఫ్ చేసినట్టు, ఏమవుతుంది అన్నట్టు భయాందోళనగానే ఉన్నారు. ఎవరు అందుబాటులో లేరు. బాయ్, థ్యాంక్ యూ. వల్లభనేని వంశీ ఇప్పుడైతే పత్తా లేకుండా పోయారు. ఆయన పారిపోయారని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో ఎన్నో క్రైసిస్ ఎదుర్కొన్నారు వల్లభనేని వంశీ. ఇంత రకమైన భయం అనేది అతను పడ్డాడంటూ ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే 2006 నుంచి నేను విజయవాడలో దఫాలుగా బ్యూరో ఇన్ఛార్జ్గా పనిచేస్తూ నేను రిపోర్టింగ్ చేయడం జరిగింది. 2006లో దాసరి బాలవర్ధనరావు ఈయన ఉన్నప్పుడు, టీడీపీలో ఉన్నప్పుడు, ఈయన టీడీపీలో ఉన్నాడు, దాసరి బాలవర్ధన్ టీడీపీలో ఉన్నారు. వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు కొట్టుకున్నారు. అప్పుడు వంశీదే తప్పు అని చెప్పి వల్లభనేని వంశీ మీద సస్పెన్షన్ పెట్టేశారు చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా ఆయన ఊరు వదిలి అయితే వెళ్ళిపోలేదు వల్లభనేని వంశీ. అదేవిధంగా 2009లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నింది ఆ టైంలో. అప్పుడు దేవినేని నెహ్రూ గారితోనే గొడవపడి ఒక రకమైన ఒక దుర్భాషలు ఆడారు ఆయన మీద ఆ పదజాలాలతో. అప్పుడు ఆయన కూడా నెహ్రూ కూడా అలా రకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈయన మీద అటాక్ చేయడం జరిగింది. అప్పుడు కూడా నెహ్రూ మీద అంత డైరెక్ట్గా మాట్లాడే దాఖలాలు ఎవరికి లేదు. ఒకవేళ వల్లభనేని వంశీ అప్పుడు మాట్లాడాడు. బాజీ ప్రసాద్ నుంచి అప్పటి నుంచి థ్రెట్ ఉంటుందని అనుకున్నప్పుడు కూడా ఆయన ఊరు వదిలి అయితే వంశీ పారిపోలేదు. అదేవిధంగా 2011 ఆ ప్రాంతం అనుకుంటాను,
అప్పుడు పోలీస్ కమిషనర్గా సీతారామచంద్రన్ గారు విజయవాడలో ఉన్నప్పుడు ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఎంతో పేరున్న వ్యక్తి ఆయన జోలికి పోవాలి ఏమైనా భయపడుతారంటారు. సీతారామచంద్రుడి మీద కూడా గొడవపడి ఆయన పెద్ద వివాదం సెన్సేషన్ అయింది ఆ ఇష్యూ. అప్పుడు కూడా ఆయన విజయవాడ వదిలి పోలేదు. ఎన్నో క్రైసిస్ని ఎదుర్కొన్నారు కానీ ఫైట్ చేసి, కానీ ఎందుకో ఈసారి యాళ్ళగడ్డతో గొడవ ఘర్షణ వచ్చిన తర్వాత అదృశ్యమైపోయాడు. కనీసం తన వర్షన్ ఇది కాదు జరిగింది అది ఇది అని చెప్పడానికి కూడా మీడియా ముందుకు రాలేదు. కనీసం ఆయన ఎక్కడికి వెళ్ళిపోతే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరగలేదు ఇప్పుడు దాకా. దాని మీద రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు యాళ్ళగడ్డ వాళ్ళు ప్రచారం చేస్తున్న ప్రకారం వచ్చిందంటే, నా ఇంటర్వ్యూలో చెప్పే యాళ్ళగడ్డ వల్లభనేని వంశీకి కుడి ఎడమ భుజాలుగా ఉండేవాళ్ళు అమెరికా వెళ్ళిపోవడానికి వీసా కూడా రెడీ చేసుకుంటున్నారు, త్వరలో వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు భయపడి. ఏమో దీంట్లో నిజమేంతో తెలియదు కానీ ఈ ప్రచారాల్లో, బట్ ఆయన వర్షన్ అయితే వినిపించలేదు ఇప్పుడు దాకా. విజయవాడలో వరుసగా జరుగుతున్న ఘటనలు అంటే కొడాలి నాని ఇంటి మీద గుడ్లతో దాడి, వల్లభనేని వంశీకి సంబంధించిన ఇంటికా జరిగిన ఘర్షణ, అదేవిధంగా గుంటూరులో అప్పిరెడ్డికి సంబంధించిన ఇంటికా జరిగిన ఘర్షణ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు? వామ్మో ఏమైపోతుంది లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది అనుకుంటారు కదా. ఏం కాదు, ఇవన్నీ జరిగింది కొంచెం అయితే ఎక్కువ ఎగ్జాగరేషన్ కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంది బయట అంతా అని చెప్పి. జరిగింది, ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి, కానీ ఇవే కంటిన్యూ అవుతాయని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈసారి కరెక్ట్గా ఒక విజన్ ఉంది, ఎలాగైనా కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ఈసారి అని చెప్పి. అందుకోసమే అదేవిధంగా సిమిలర్గా ఆయనకు ఇంకో ఆకాంక్ష ఏంటంటే నారా లోకేష్ యొక్క పొలిటికల్ భవిష్యత్తును కూడా ఆయనే డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ ఘర్షణలు ఇటువంటి దారులకు ఆయన ప్రోత్సహిస్తారని చెప్తే నేనైతే అనుకోను. ఎక్కడో ఒక చోట దీనికి పులి స్టాప్ పడతాయి ఖచ్చితంగా. ఇవన్నీ తాత్కాలికంగా గవర్నమెంట్ ఫార్మ్స్ కాలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి ఒక ఎండ్ కార్డ్ అయితే పడుతుంది. ఎందుకంటే విజయవాడకి ఇప్పటికే ఎన్ఆర్ఐలు విజయవాడకు వచ్చి రాష్ట్రం అభివృద్ధికి సంబంధించింది ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టాలని చెప్పి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆయన కోమటి జయరాము ఎన్ఆర్ఐ యూఎస్ఏ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ టీడీపీ కూడా దాదాపు ఆయన ఒక 2 ఏళ్ల పాటు విజయవాడలో ఉండి ఈ రోజు కోసం ఎదురు చూశారు. ఖచ్చితంగా టీడీపీ వస్తుంది, ఆ తర్వాత ఏ విధంగా ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ చేయాలా, ఫారినర్స్ని తీసుకుని వచ్చి మల్టీనేషనల్ కంపెనీస్ని విజయవాడకి ఎలా తీసుకురావాలా, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విధంగా అనంతపురము, కడప జిల్లాలు కూడా ఎలా తీసుకెళ్లాలని చెప్పి ఒక డిజైన్ చేస్తున్నారు. నేను సందర్భంగా కోమటి జయరామ్ కూడా కలిశాను, ఆయనతో కూడా మాట్లాడాను నేను ఇప్పుడు. సార్ నమస్కారం. నమస్కారం జాఫర్. సార్ ఇప్పుడు ఎన్ఆర్ఐలు యూఎస్ నుంచి కానీ ఇంకా మిగతా కంట్రీస్ నుంచి కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టి ఇంకా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేసి ఇంకా పని అయిపోయింది అనుకుంటున్నారా? చేశాం కదా ఇంతకుముందు 14 to 19 కూడా బోల్డ్ అన్ని సర్వీస్ యాక్టివిటీస్లో ఎన్ఆర్ఐస్ పాత్ర ఉంది. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీస్ రావడం కానీ ఎలా ఉంటుందండి? డెఫినెట్గా చేస్తారు. ఇప్పుడు బాబు గారు ఒక్కడ వల్లే అవుతుంది అది. ఇప్పుడు కూడా మీ వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారండి యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి? ఇంట్రెస్ట్ అని కాదు, రాష్ట్రం బాగు చేసుకోవటం, డబ్బు సంపాదించడం అనేది కాదు. అమెరికా నుంచి కొంత పొలిటికల్గా ఈ పొలిటికల్ వెండట కారణంగా కొంత ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ కొంతమంది ఎన్ఆర్ఎస్ కానీ భయపడుతున్నారు ఇక్కడ రావడానికి ఆంధ్రప్రదేశ్. ఆబ్వియస్గా ఉంటుంది కదా, ఇప్పుడు అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఎవడైనా కానీ బిజినెస్ మ్యాన్ వచ్చేటప్పుడు దే వాంట్ టు మేక్ మనీ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే వాంట్ అ పీస్ ఆఫ్ మైండ్. ఈ లోపించినప్పుడు ఇప్పుడు ఉందనుకోండి 5 years బాబు గారు కన్నా మంచి గవర్నెన్స్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆయనే వస్తాడనే కాన్ఫిడెంట్ ఉంటే పీపుల్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపు రిటర్న్స్ రావు కదా, దానికి కొంత డ్యూరేషన్ ఉంటుంది, టైం ఉంటుంది. వీటన్నింటినీ ఎవాల్యుయేట్ చేసుకుని మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు కొంచెం థింక్ చేస్తారు డెఫినెట్గా, ఆబ్వియస్గా. కానీ ఇప్పుడు మాలాంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు వీళ్ళందరూ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తారు. డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే సెంట్రలైజ్ అవుతుంది అనుకుంటున్నారా? డీసెంట్రలైజే అవుతుంది, సెంట్రలైజ్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఇంకో 3 months పాటు ఉండి మొత్తం ప్రాజెక్ట్స్ మొత్తం ఎవరెవరు ఇక్కడికి పెట్టుబడులు పెట్టారని ఆకర్షించడానికి ప్రయత్నం కూడా బాబు గారు ఎవరికో అసైన్ చేస్తారు. ఆ పర్టికులర్ వర్క్ని ఎవరికి అప్పచెబితే వాళ్ళు ఎక్స్పెడైట్ చేసి చేస్తూ ఉంటారు. ఇది ప్రతి పని ప్రతివాడు చేసేది కాదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.